ఫిబ్రవరిలో వీరికి దినదిన గండమే. ఈ రాశుల వారు జాగ్రత్త సుమా. 2026 ఫిబ్రవరి 23న కుజగ్రహం శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2, 2026 వరకు కుజగ్రహం అక్కడే ఉంటాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. రాహుగ్రహం డిసెంబర్ 5 వరకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు కుజగ్రహం సంచారం వలన రెండు గ్రహాల కలయిక అనేది ఒక విస్ఫోటక కలయికను సృష్టిస్తుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా 3 రాశుల వారిపై మాత్రం ఎక్కువగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మేషరాశి. మేషరాశి వారికి చాలా కష్టకాల సమయం. వీరు రెండు గ్రహాల కలయిక వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా తోటి ఉద్యోగుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సీనియర్స్ నుంచి ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇవన్నీ మానసిక ఆందోళనను కలిగిస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కుజగ్రహం రాహుగ్రహం కలయిక వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో కలహాలు ఎక్కువ అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ సమయంలో వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. అలాగే ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేయడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టడం వలన కూడా నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి. అంతేకాకుండా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు సమస్యలను సృష్టిస్తాయి. మకర రాశి. మకర రాశి వారు కుజగ్రహం రాహుగ్రహం కలయిక వలన ఎక్కువ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులు ఎంత కష్టపడినా శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.